హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ రచయిత విజేంద్ర ప్రసాద్ గారు రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఎస్సీలందరికీ కూడా క్షమాపణలు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆ వీడియో కూడా విపరీతంగా వైరల్ అవుతుంది. అసలు విజేంద్ర ప్రసాద్ గారు ఎందుకు క్షమాపణలు చెప్పారు, అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. దానికి సంబంధించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్ల మణి గారు ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, విజేంద్ర ప్రసాద్ గారు రీసెంట్ గా పార్టిసిపేట్ చేసిన ఒక కార్యక్రమంలో మాత్రం కొన్ని కామెంట్స్ చేశారు. మా పూర్వీకులు చేసిన దానికి ఇప్పుడు నేను మీకు క్షమాపణలు చెప్తున్నానని చెప్పేసి ఎస్సీ వర్గాన్ని అందరికి కూడా క్షమాపణలు చెప్పారు. మరి ఏం చేశారు అప్పుడు, అసలు ఈ క్షమాపణలు ఎందుకు చెప్పారు, ఎలా చూడొచ్చు మేడం ఆయన కామెంట్స్ ని? అంటే గతంలో ఎస్సీల మీద చాలా అట్రాసిటీస్ జరిగాయని మనకు తెలుసు. వాళ్ళని చాలా నీచంగా చూడడం, వాళ్ళని అంటే కొన్ని చోట్ల చూసాం. తమిళనాడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో అంత ఘోరంగా ఉందనేది నాకంటే తెలియదు సరిగా. కానీ అంటే వాళ్ళు వీళ్ళ ముందు అగ్రకులాల ముందు వాళ్ళు కూర్చోకూడదు, అగ్రకులాల ముందు కొన్ని చోట్ల షర్ట్ వేసుకోకూడదు, వాళ్ళు ఇలా మోకాళ్ళ మీద కూర్చుని ఉండాలి, ఇలా రకరకాలు మనకు తెలుసు. అంటే వాళ్ళని చాలా నీచంగా చూడడం, వాళ్ళని బూతులు తిట్టడం, కొట్టడం, అంటే వీళ్ళు చేసే అట్రాసిటీస్ కి వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళు చనిపోవటమో అయితే జైలుకి వెళ్ళటమో కూడా మనం అలాంటి సినిమాలు కూడా చూసాం. అంటే వీళ్ళకి వాళ్ళు ఒక మన తెలంగాణ భాషలో చెప్పాలంటే బాంచన్ దొర అన్నట్టుగా ఉండిపోయారంటే వాళ్ళ కాళ్ళ కింద పడి ఉన్నారు. సో ఈయన అన్నది ఏంటంటే, మాది ఈయన తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వీళ్ళది. సో మా పెద్దలు అంటే మాది చాలా సంపన్న కుటుంబం. నాకు తెలిసి నేను ఏ తప్పులు చేయలేదు. కాకపోతే మా పూర్వీకులు చేశారు, చాలా నీచంగా వాళ్ళని చూశారు. అందుకు ఇవాళ నేను బహిరంగంగా మీకు క్షమాపణలు చెప్తున్నాను అన్నాడు ఆయన వాళ్ళ తరఫున. అయితే ఇది ఎప్పుడు జరిగిందంటే మొన్న 17వ తారీఖు రవీంద్ర భారతిలో మాతా రాంబాయి అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు అవార్డ్స్ ఇచ్చారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడటం జరిగింది. అయితే ఇవాళ ఎందుకు మాట్లాడారనే సందేహం కూడా చాలా మందికి వస్తుంది. దీన్ని బాగా ప్రశంసించే వాళ్ళు ఉన్నారు, కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు ఆయన? అతను ఒక దర్శకుడు, అతను ఒక రచయిత, దర్శకుడు, తర్వాత ఏమంటారు రాజ్యసభ సభ్యుడు. సో ఇప్పటికైనా చెప్పడం అనేది సంతోషించదగ్గ అంశం అది. ఎందుకంటే మనం చాలా మంది చాలా కులాల్లో ఇది జరిగింది. పెద్ద అగ్రకులాలు అనుకునే వాళ్ళందరూ కూడా, కొన్ని అగ్రకులాల వాళ్ళు వీళ్ళని చదివించిన వాళ్ళు ఉన్నారు. మీరు అబ్దుల్ కలాం కావచ్చు గురువులు, తర్వాత అంబేద్కర్ గారిని కూడా కొంతమంది బ్రాహ్మణ్స్ చదివించారంటారు. అంటే తిట్టిన వాళ్ళు ఉంటారు, పెట్టిన వాళ్ళు ఉంటారు, ఎక్కువ శాతం తిట్టిన వాళ్ళు ఉంటారు. కాబట్టి అది చాలా తప్పు. ఇప్పుడు సమాజంలో ఇప్పుడు కులాలు ఉండకూడదు అనేది కదా అందరి ఉద్దేశం, మన ఉద్దేశం కూడా. కులం మతం లేకుండా ఉండాలి అనేది, కానీ అది కుదరట్లా. ప్లస్ ఈ ఎక్కువ తక్కువ భేదాలు కూడా. ఇవాళ మీ చదువుని బట్టి మీకు రెస్పెక్ట్ దొరకాలి తప్ప, లేకపోతే మీరు చేసే ఉద్యోగాన్ని బట్టి తప్ప మీ కులాన్ని బట్టి రాకూడదు. తర్వాత మీ నడవడికను బట్టి గౌరవం ఉండాలి. అంతే తప్ప నేను చెడ్డవాడిగా ఉంటాను, మీరు నాకు మొక్కాలి, నా కాళ్ళు మొక్కాలి, మీరు నన్ను గౌరవించాలి అంటే ఇప్పుడు ఈ సమాజంలో అది కుదరదు. అంటే చాలా మటుకు ఇంకా ఉంది, అట్రాసిటీస్ లేవని అంటలేదు మనం. ఊళ్ళల్లో ఇంకా ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ కూడా అలా బిహేవ్ చేస్తున్నారంటే మనకు తెలియదు. ఇప్పుడు ఇవాళ ఉపన్యాసాలు ఇచ్చే వాళ్ళందరూ మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు మనం కేటగరైజ్ చేయలేము అవన్నీ. అదే విధంగా మనం సమాజంలో మేము సమాజ హితవు కోరే వాళ్ళం, మేము సామాజికవేత్తలం అన్నవాళ్ళు కూడా వ్యక్తిగతంగా ఎలా ఉంటున్నారో మనకు తెలియదు. అంటే మంచిగా ఉంటున్నారా చెడ్డగా ఉంటున్నారా అనేది మనం అబ్జర్వ్ చేస్తే కానీ తెలియదు. కాకపోతే ఏంటంటే మనం ఇవన్నీ స్టేజ్ వరకు పరిమితం కాకూడదు. ఇవాళ విజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడిన మాటలు ఎంత హర్షిస్తున్నామో, అది ఏది కూడా మనం సందర్భానుసారమో లేకపోతే అవసరం కోసమో మాట్లాడినట్టు ఉండకూడదు. మన మనసులోంచి రావాలి. ఆ విధంగా వచ్చాయనే మనం అనుకుంటున్నాము. విజేంద్ర ప్రసాద్ గారు చాలా సినిమాలు చేశారు. ఆయన ముఖ్యంగా మనకు తెలుసు ఆయన కొడుకు రాజమౌళి ఎంత పెద్ద దర్శకుడు అయ్యాడు. ఆ తర్వాత వాళ్ళ కుటుంబంలో అందరూ కూడా, ఆయన వాళ్ళ బ్రదరు శివ సాయి దత్తాను, అతనితో వచ్చారు ఆయన ఇండస్ట్రీకి. తర్వాత ఇప్పుడు మొత్తం వాళ్ళ కుటుంబం, కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు అందరూ కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారు. అంటే అలా వాళ్ళకి అంత అది అదృష్టం అనాలా వాళ్ళ కష్టం అనాలా మనకు తెలియదు. కష్టపడ్డా చాలా మందికి ఫలితం ఉండదు, వీళ్ళకి కష్టపడ్డాక ఫలితం ఉంది, అదృష్టం ఉందేమో అంతే. సో ఏది ఏమైనా ఇవాళ విజేంద్ర ప్రసాద్ లాంటి అంటే ఇవాళ పేరున్న రచయిత ఆయన ఆ రకంగా క్షమాపణలు చెప్పటం అనేది
చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పుడే ఎందుకు చెప్పారని కూడా చాలా మంది అడగడం జరుగుతోంది. ఏది అని ఇప్పటికైనా చెప్పారని అందరూ కూడా సంతోషిస్తున్నారు. మేడం కామెంట్స్ తర్వాత ఇంకా ఎక్కువ తక్కువ భేదాలు ఉన్న వ్యక్తులు ఎవరన్నా మారే అవకాశాలు ఉన్నాయి? అండి ఇది సొసైటీ, దాని తొందరగా మారిపోతుందా? మనం మనుషులు అంత తొందరగా మారిపోతే ఇన్ని హత్యలు ఎందుకు, తెల్లారు లేస్తే ఇన్ని రకాలుగా దారుణాలు ఎందుకు జరుగుతున్నాయి? అంత ఈజీ కాదండి. మనుషులు మారరు. మనుషులు మారేది డబ్బు దగ్గరే. డబ్బు కోసం మంచి వాళ్ళు కూడా చెడ్డవాళ్ళుగా మారే అవకాశం ఉంది తప్ప, చెడ్డవాళ్ళు మంచి వాళ్ళుగా మారిపోతే, ఒక మాట వినగానే మారిపోతే అసలు మనకి కళాశాలలు అక్కర్లే, బళ్ళు అక్కర్లా, అసలు చదువులే అక్కర్లేదు. మన సూక్తులు చెప్పేస్తే వాళ్ళు మారిపోతారు. కాబట్టి జ్ఞాన సముపార్జన వేరు, మార్పు వేరు, అవసరం కోసం చదువుకోవటం వేరు. అందుకని మనుషుల్లో అంత తొందరగా మార్పు వస్తుందని నేనైతే అనుకోను. ఒకళ్ళిద్దరు మారినా పర్వాలే. మన మాటలు విని 100 మంది మారక్కర్లే, ఒక్కళ్ళలో పరివర్తన వచ్చినా కూడా ఓకే, మన మాట మంచిదే, మనం ఇలాంటివి చెప్పచ్చు అని మనం అనుకోవటానికి అవకాశం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.